ఇక బాహుబలి టికెట్ల విక్రయాల్లో అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బ్లాక్ మార్కెట్ దందాపై ఎన్టీవీలో వచ్చిన కథనాలపై దృష్టి పెట్టామని, దీనిపై కొన్ని టీంలను నియమించి విచారణ చేస్తున్నామని చెప్పారు. అక్రమ టికెట్ల అమ్మకాలపై ప్రభుత్వానికి నేరుగా ఫిర్యాదు చేయవచ్చంటున్న తలసానితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోనే కాదు, ఇప్పుడు దేశమంతా బాహుబలి ఫీవర్, బాహుబలి 2 ఫీవర్ దేశమంతా జ్వరందుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే టికెట్లు బ్లాక్ చేశారని, థియేటర్లు బ్లాక్ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై మనతో మాట్లాడేందుకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నాకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతమైన వరంగల్ టీఆర్ఎస్ సభకు వచ్చారు, నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మంత్రి గారు నమస్తే అండి, వెల్కమ్ టు వరంగల్. బాహుబలి 2 ఫీవర్ మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది? ఇప్పుడు బాహుబలి ఒక హిస్టారికల్ మూవీ. ఈరోజు మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా అందరూ వెయిటింగ్లో ఉన్నారు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటువంటిది. యాక్చువల్ ఒరిజినల్గా 6 నెలల నుంచి ఈ మంత్ 28వ తేదీన రిలీజ్ అనేది డేట్ అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా ఏంటంటే 2-3 డేస్ బ్యాక్ నేను కూడా అందరూ డిపార్ట్మెంట్ కానీ, సేమ్ టైం హోమ్ సెక్రటరీ కానీ, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ కానీ, ఐఎన్పిఆర్ కమిషనర్ కానీ, అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ అందరం కూర్చొని మాట్లాడినాం. అయితే ఈ సినిమా ఏంటంటే ఒక హిస్టారికల్ మూవీ కాబట్టి సీఎం గారు కూడా దీన్ని కొద్దిగా సపోర్ట్ చేయాలన్నటువంటిది చెప్పిన తర్వాత నిర్మాత గారు వచ్చారు నా దగ్గరికి, ప్రసాద్ దేవినేని. వచ్చిన తర్వాత వాళ్ళకి అడిగినాం, అంటే మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం, మరి మీ ఏం ఆప్షన్తో వచ్చారంటే వాళ్ళు 5 షోస్ ఇవ్వమని చెప్పారు. ఇప్పుడైతే రెగ్యులర్గా 4 షోలు ఉన్నాయి. 5 షోలు అంటే అఫీషియల్గా మనం ఇచ్చినాం. 5 షోలు ఇచ్చిన తర్వాత వాళ్ళకు అవసరం అనుకుంటే ఎక్స్టెన్షన్ కూడా ఇస్తామని చెప్పినాం. కానీ కండిషన్ ఏంటంటే సినిమా రేట్స్ పెంచొద్దని, రెండవది బ్లాక్ టికెట్స్ అమ్మొద్దని, దాంతోపాటు ఏదైతే బెనిఫిట్ షో కానివ్వండి, స్పెషల్ షో కానివ్వండి, అటువంటిది మాత్రం ఎంకరేజ్ చేయడానికి లేదు. బట్ అది నిర్మాతలకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు. సినిమా వరకు ఆ ప్రొడ్యూసరు ఈ సినిమాకు ఉన్నటువంటి చరిత్రని, బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో ఉంచుకొని సినిమా ప్రమోషన్ కోసం అయితే గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. బ్లాక్లో పెద్ద ఎత్తున టికెట్లు కాదు, థియేటర్లే బ్లాక్ చేశారు. వీటిపై మీకు ఎలాంటి సమాచారం ఉంది? ఇప్పుడు డెఫినెట్గా 2-3 రోజుల నుంచి నేను కూడా టీవీలు కానివ్వండి, ఫీల్డ్ల సమాచారం తెప్పించుకుంటే వాళ్ళ ఇష్టానుసారం ఏంటంటే టికెట్స్ అమ్మేశారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాకు కూడా ఉంది. దాంతోపాటు ఇక వాళ్ళు బెనిఫిట్ షో అని, లేకపోతే ఈరోజు నైట్ల షో అని రకరకాలుగా పెద్ద ఎత్తున టికెట్ రేట్లు కూడా పెంచారని, కొంత కాంబో ప్యాకేజ్ అనేటువంటిది ఒకటి చెప్పి ఇవన్నీ జరుగుతుంటే మళ్ళీ నిన్న నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ కమిటీ అందరిని పిలిచి దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితి సపోర్ట్ చేయము. సినిమా కోసం బాహుబలి అనేటువంటి పిక్చర్ పేదవాడి నుంచి మొదలుకొని మధ్యతరగతి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడాలని, అది పాత రేట్లు. అట్లా కాకుండా ఇష్టానుసారం జరిగితే మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకోమని చెప్పేసి నేను ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చాను. ఓపెన్ థియేటర్ టికెట్లతో పాటు ఆన్లైన్ టికెట్లపై కూడా విచ్చలవిడిగా ఒక నిఘా లేదు, ఒక నియంత్రణ లేదు. అంటే ఏ విధమైన నియంత్రణ ఉండాలి మీరు? ఆన్లైన్ టికెట్ల మీద నియంత్రణ కాదు, అసలు ఆన్లైన్ టికెట్లు ఓపెన్ చేసిన 10 నిమిషాలకే క్లోజ్ చేసేసి వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు. అక్కడ జరిగినటువంటి పరిణామాలు. కానీ వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే టికెట్ మీద రేటు మాత్రం పాత రేటే పెట్టారు. పొద్దున మన ఎన్టీవీలో కూడా టికెట్స్ చూపిస్తున్నారు, టీవీలో చూపించినప్పుడు పాత రేటే ఉంది. బట్ అక్కడ ప్రచారం మాత్రం బయట మాత్రం ఇష్టానుసారం అమ్మినారు అనేటువంటిది. అందుకే మేము కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసినాం, పోలీసుని కూడా అలర్ట్ చేసినాం. రెండోది, ఈరోజు రాత్రి రిలీజ్ చేయడానికి మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళేమో టికెట్స్ సేల్ చేసేసారు. అయితే ఆ తర్వాత వాళ్ళు మనతోని మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే పోలీస్ మాట్లాడినప్పుడు కానీ, ఎఫ్డీసీ మాట్లాడినప్పుడు, అందరు మాట్లాడినప్పుడు ఏంటంటే బెనిఫిట్ షో కాకుండా ఈరోజు ఏదైతే సెకండ్ షో రెగ్యులర్ సినిమాలు ఏవైతే ఉన్నాయో అది తీసేసి అందులో షో వేసుకోవడానికి ప్రొవిజన్ అయితే వాళ్ళకు ఉంది. అది ఎవరు చెప్పాలి? థియేటర్ వాళ్ళు కాదు, ప్రొడ్యూసర్ గారు నేను ఈరోజు నైట్ షోనే నేను రిలీజ్ చేస్తున్నా అని చెప్పి అతను ఎఫ్డీసీ కానివ్వండి, పోలీసు కానివ్వండి, కమర్షియల్ ట్యాక్స్ కానివ్వండి లెటర్ ఇవ్వాలి. ఇస్తే అది అలో చేస్తాం. మా ఉద్దేశం వల్ల ఒక మంచి సినిమాని పేదవాడు కూడా చూడాలనేటువంటిది మా కాన్సెప్ట్. థియేటర్ల పాత్ర కాకుండా వేరే వాళ్ళ పాత్ర ఉందని అంటే వేరే వాళ్ళ పాత్ర ఏముంటుంది? ఇక అక్కడ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళ పాత్రనే పర్టికులర్గా కొంతమంది వ్యక్తుల పాత్ర ఉంటుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రి గారు. సో మొత్తానికి బాహుబలి 2 చిత్రాన్ని సాదాసీదా ప్రేక్షకులు
చూడాల్సిన అవసరం ఉందని మంత్రి గారు చెప్తున్నారు. ఎవరైతే బ్లాక్ టికెట్ల దందాకు పాల్పడుతున్నారో అవన్నీ వాస్తవాలేనని, అవి రాష్ట్ర మంత్రిత్వ శాఖ కూడా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై తీవ్రస్థాయిలో విచారణ కూడా అధికార బృందాలతో చేపడుతున్నామని, తమ బృందాలు మఫ్టీలో తిరుగుతున్నాయంటున్నారు. మొత్తానికి ఎవరైతే బ్లాక్ దందా కొనసాగిస్తున్నారో వారిపై కఠిన చర్యలు, తీవ్రమైన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్